తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు డిమాండ్తో రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలోనే ప్రముఖ ర్యాపర్ తిరుకురల్ అరివు చెన్నై సచివాలయం వద్ద నీట్ను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగడం సంచలనం సృష్టించింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా నిరసన చేపట్టారనే కారణంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. విడుదలైన అనంతరం తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జునను సచివాలయంలో కలిశారు. నిరసన తెలిపిన ర్యాపర్ అరివును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ దీనిపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఆందోళనకారులను అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. నీట్లో జరిగే అక్రమాలు మాత్రమే కాకుండా అసలు ఈ పరీక్షా విధానమే పేద విద్యార్థుల కలలకు గండికొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు డిఎంకే ఎంపీ కనిమొళి సినీ దర్శకుడు పారంజిత్ కూడా అరివు నిరసనకు మద్దతు తెలుపుతూ శాంతియుత ఆందోళనలను బలవంతంగా అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ప్రభుత్వాన్ని విమర్శించారు. ஆனால் உங்களுக்கு சிஎம் நல்லா தெரியும், பட் ஆனால் இந்த போராட்டத்துக்கான காரணம் என்னென்ன? மாணவர்களை அடிக்கக்கூடாது, மாணவர்களை அடிப்பது வந்து ஜனநாயகத்துக்கு விரோதமானது. ஓகே யாரை பாத்தீங்க? பேட்டியில பாத்தீங்களா? ரெண்டு பேரும் பாத்தீங்களா சார்? கண்ணடிப்பு சார் சார் நீங்க வாங்க சார், இங்க வாங்க சார். நீங்க எதுக்கு முதலமைச்சர் பேசுகிறார். அவனை மாத்தல ஏறுப்பா நீங்க யார் சார்?